శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టలను చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, ఏసీఎంఏ అండ్ ఎంఏ పిహెచ్డి అండి. ఏసీఎంఏ అంటే కాస్ట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అండ్ సేమ్ టైమ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం 15 జూన్ నుంచి 21 జూన్ వరకు కూడా ఆ వారం రోజులు ప్లానెట్ పొజిషన్ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. అందుకంటే ముందర ఏంటంటే మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను నేను. ఇప్పుడు ఆ నెంబర్ కూడా చెప్తాను, 7075389489 అండి. అది ఆస్ట్రాలజీ 7075389589. మీకు బాగా గుర్తుంటుంది. 389589 ఈజీగా అందరికీ గుర్తుంటుంది. సరే, అది పక్కన పెడతానండి. నేను మా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృశ్చిక రాశి వారికి మీ రాశ్యాధిపతి మిమ్మల్ని మీ రాశిని చూసుకోవడం వల్ల మంచి యోగం ఉంటుందండి. జనరల్గా మీరు చాలా తెలివైన వారు, అద్భుతమైన ప్రతిభ కలవారు, అలాగే ధన సంపాదన విషయంలో చాలా తెలివిగా ధన సంపాదన కలవారు కూడా, చక్కటి భోజన వసతి కలవారు కూడా, అలాగే మీకు అనుకున్న దానికంటే ఎక్కువ ధన ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీకు ఎదురు వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఉంటారు తప్ప ఎదురు వాళ్ళు డబ్బులు అడిగే పరిస్థితులు మాత్రం మీరు ఉండరు. అలాగే మీ కుటుంబంలో దినదిన ప్రవర్ధమానం ఉంటుందండి. మీ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 4th భావంలో రాహు తప్పు కదా, 4th హౌస్లో తప్పు, 4th హౌస్లో రాహు తప్పు. చంద్ర రాహులు ఉన్నారు. రాహు మిక్కిలి బలవంతుడు అయిపోతాడు. కుజ దృష్టి గురు దృష్టి వల్ల రాహు చక్కటి మంచి ఫలితాలు ఇస్తాడండి. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఆభరణాలు ఇస్తాడు, రైతులకి బాగా డబ్బులు ఉండేట్టు చేస్తుంటాడు. తర్వాత ఈ పాటలు పాడే వాళ్ళకి ఉంటే సరే మ్యూజిక్ కంపోజర్స్ వాళ్ళకి అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే చెప్పడంలో సందేహం లేదండి. 4th భావం ఫారిన్ కంట్రీస్ కూడా రాహు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. మాతృభూమిని వదిలి, అంటే మీ ఉన్న ప్రదేశాన్ని వదిలి మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. పంచమస్థానం శని కూడా అంత రాజయోగాన్ని ఇవ్వడండి, చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు. పుత్రికా సంతానం విషయంలో చిన్న ఇబ్బంది కలిగిస్తాడు. అదే శుక్రుడు కూడా అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇప్పుడు చిన్న ఇబ్బంది కలిగించడము, చెడు స్నేహితులు, చెడు స్వభావాలు ఉండేట్టుగా కలిగించడానికి అవకాశం ఉంది. సప్తమ స్థానం రవి ఉండిపోయి ఉంటాయి. అంటే జనరల్గా సప్తమ స్థానం రవి 15 వరకు ఉండడం కూడా పెద్ద ప్రాబ్లం కాదు. కానీ అష్టమ భావంలో రవి బుధులు ఉన్నారు. అష్టమ భావంలో రవి బుధులే మంచి చేస్తారు. ఏం చేస్తారు అష్టమ భావంలో రవి బుధులు అంటే జనరల్గా విదేశాల నుంచి డబ్బు సంపాదించుకోవడము, ఇక్కడ ధనప్రాప్తి కలగడము, ఫారిన్ కరెన్సీ రావడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఉండడము, విపరీతంగా ధనం సంప్రాప్తిస్తూ ఉంటుందండి. అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో, అంటే లా సంబంధించిన వ్యవహారాల్లో మీరు విజయం సాధించడము, ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. భాగ్యస్థానాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి తరచూ మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది, విదేశ పర్యటనలు చేయవలసి వస్తుంది, తీర్థయాత్ర కూడా మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ. మీ రాశ్యాధిపతి దశమంలో ఉన్నాడు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. కుజుడు దశమంలో ఉన్నాడంటే దిగ్బలుడు, పైగా కేతువుతో కలిసి ఉన్నాడు. చాలా ప్రొఫెషనల్గా మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారండి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు బాగుంటుంది. మీరు ఏం చెప్తే అది వేదం అంటారు సరే, అది వేదమే. మీరు ఏం చెప్పినా కదా అది జరుగు తీరుతూ ఉంటుంది. అట్లా మీరు మాట్లాడుతుంటారు. ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజాభిమానాలు మీకు నిండుగా ఉంటాయన్నమాట. అలాగే మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉంది. ఈ బహుశా కుజుడు అంటే మీకు పోలీస్ శాఖల్లో కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా కానీ, గ్రూప్ సర్వీసెస్ కానీ అంటారు కదండి, డిప్యూటీ కలెక్టర్స్ ఏదో అంటారు కదా. కుజుడు ప్రభావం అలా ఉంటుందన్నమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ అంటాం కదా. కుజుడు సంబంధించిన కారకత్వాలు కదండి అవన్నీ. అగ్నితత్వ రాశిలో ఉన్నాడు కదా కుజుడు, బ్రహ్మాండంగా ఉంటారు. మీరు మీ ఉద్యోగరీత్యా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. దశమంలో కేతు కూడా ఉన్నాడు కాబట్టి మంచి యోగవంతమైన కాలము. రాజకీయ నాయకులు కూడా బాగా కలిసి వస్తుంది. కానీ వ్యాపారాల్లో మాత్రం నష్టాలు వస్తాయండి. అలాగే వ్యాపారంలో నష్టాలు, స్టాక్ మార్కెట్లో కూడా నష్టాలు ఉండడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా సన్మానాలు మాత్రం మీకు బాగా జరగడానికి అవకాశాలు ఎక్కువ, సన్మానాలు జరుగుతాయి బాగా మీ రాశి వారికి. అలాగే తీర్థయాత్రలు వెళ్ళడము, అలాగే గుడులు గోపురాలు సందర్శించడం వల్ల బాగా విపరీతంగా మంచి వాటికి మాత్రం
ధనం ఖర్చు అవడానికి అవకాశం ఉంది. రాహుకేతులు మధ్యలోనే ప్లానెట్స్ అని ఉండిపోవడం వల్ల మీకు సర్పదోషం ఏర్పడిందండి. ఇంతకుముందు కుజుడు కూడా నేచర్లో ఉండేవాడు, కుజుడు బాగున్నాడు కాబట్టి రాహుకేతులకు పూజ చేయించుకోండి, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోండి, కుంకుమ పూజతో పూజ చేయండి అమ్మవారిని. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ గణపతి ఆరాధన కానీ చేయడం వల్ల మంచి యోగవంతంగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటేనండి, మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చండీ హోమాలు, శివాభిషేకాలు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యాలు చేసుకోవాలండి మీరు. ఎందుకంటే శని ప్రభావం కానీ రాహు ప్రభావం కానీ బాగా తగ్గిపోతుంది. కాబట్టి మీకు వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర, అలాగే వెంకటేశ్వర స్వామికి ఆయనకి తులసిమాలతో అభిషేకించిన, తులసిమాలతో పూజించడం వల్ల మంచి ఫలితాలు ఎలా ఉంటాయి అలా ఉండడము. రవి కూడా మీకు సప్తమస్థానం అంత అద్భుతంగా యోగాలు ఇవ్వకపోవడము జరుగుతుందండి. సో ఏదేమైనా అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడము, స్వామి యొక్క దర్శనాలు చేసుకోవడం వల్ల, స్వామివారు అంటే శివుడికి మల్లెపూలతోటి పూజించడం వల్ల భార్యాభర్తల యొక్క అనురాగం బాగా ఉంటుంది అంటారు. సో ఈ విధంగా మీకు అన్ని రంగాల్లో ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ కానీ పరిహారాలు ఎలా ఉంటాయి, ఏం చేసుకుంటే నా జాతకం బాగుంటుంది, జీవితం బాగుంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా కాలసర్ప దోషాలు, మనకు అష్టగ్రహ కూటమి అనుకున్నాం. అష్టగ్రహం కూటమి షష్టగ్రహ కూటమి అనుకున్నాం. ఇప్పుడు ఏంటి, కాలసర్ప దోషం. ఈ 2 కాలసర్ప దోషం ఉంటే ప్లానెటరీ పొజిషన్స్ అంతా కాలసర్ప దోషంలో ఉండిపోయారు. అంటే కుంభరాశి నుంచి చూసుకుంటే అలాగా కుంభం, మీనం, మేషం అంటే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, ఈ రాశులు కూడా అన్నీ కూడా సర్పదోషంలో ఉండిపోయాయి. అయినా కూడా చంద్రుడు బయటకు వచ్చినందుకు మాత్రాన సర్పదోషం అందరికీ ఉంటాయండి. ఎందుకంటే రాహుకేతుల మధ్యలో అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. అందుకని కాళహస్తి వీలుంటే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకునండి, చేసుకోకుండా రాకండి. అక్కడ సూర్యభగవాన్ దేవాలయం కూడా ఉందండి. పద్మావతి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సర్పదోషాలు పోతాయి అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా మనకి అమ్మవారి పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే రాహుకేతువుల వచ్చే దోష పరిహారం తీరుతాయి ఉంటాయి. అది కరెక్ట్, అదొక అదృష్టం ఉంది మనకి. అలాగే మనకు అంత దూరం వెళ్ళాము. మన ఊళ్ళోనే అతను సూర్యభగవాన్ ఉంటాడు పక్కనే. సూర్యభగవాన్ ఆరాధన కూడా చేసుకోవాలండి. ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత. ఆయనకి అర్ఘ్యం సమర్పించడం వల్ల, గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల సూర్యభగవాన్ పవర్ మనకి అంతా ఇంత కాదు. సరే, అమ్మవారికి ప్రభావం కావాలి, రాహు ప్రభావం తొలగాలంటే మనం మంగళవారం దీపారాధన చేసుకోవడము, నిమ్మకాయల డిప్పలో మనం వెలిగిస్తాం కదండి, మీకు తెలిసిందే. అంటే 18 మంగళవారాలు చేస్తూ ఉంటాం మనం. అంతే అక్కలేదు, మీకు ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని మంగళవారాలు పూజించండి, రాహు ప్రభావం బాగా తగ్గుతుంది. అలాగే మనం ఏం చేయలేము, చండీ హోమం చేయించుకుందాం, అమ్మవారి గుడి సందర్శన చేసుకుందాము, ఆవిడకి దర్శించుకుందాము. అంతేకాకుండా కుజుడితో కలిసిన కేతువు కూడా 12 భావంలో ఉండడము అంత అద్భుతమైన ఫలితాలు ఏం కాదండి. కేతువు చాలా మనకి యాక్సిడెంట్లని, భార్యాభర్తలు కలవకుండా ఉండాలని, సంతానం లేకుండా ఉండాలని, ఇవన్నీ మీకు జాతకాల్లో ఉంటాయి. కాకపోతే ఆయనకి ఎవరైతే కేతువు పూజ చేసుకుంటారో నవగ్రహాల్లో 7 వారాల పాటు చేసుకొని ఆ దానం ఇవ్వడం వల్ల అదొకటి. అలాగే గణపతి ఆరాధన, గణపతి పూజలు పౌర్ణమి వెళ్ళిన చవితి పూట చేయించుకున్నా చాలు. అలా చేయించుకోవడం వల్ల కుజుడు యొక్క ప్రభావం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇలా చేసుకోవడం వల్ల అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే శివుడికి మల్లెపువ్వులతో పూజ చేయడం. శివుడికి మల్లెపువ్వులు అంటే బాగా ఇష్టం అండి. భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం కలిసిమెలిసి ఉంటుంది. అలాగే శివుడికి మనకి తులసి దళాలతోటి మల్లెపువ్వులతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళు విష్ణువులాగా ప్రాప్తి అంటూ నేను ఎక్కడ చదివారండి, నేను కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కాకుండా విష్ణు ఆరాధన కూడా విష్ణుమూర్తి పూజిస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు చేసుకుంటూ ఆయనకి మనం అంటే మన దగ్గర ఉన్న ఊళ్ళల్లోనే ఆయనకి తులసిమాలతో అభిషేకం, తులసిమాలు సమర్పించడం వల్ల, శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయండి, సందేహం లేదు.